ప్రస్తుతం అల్లు అర్జున్ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నాడు అని చెప్పాలి. పుష్ప 2 సినిమా రిలీజ్ అయి భారీ సక్సెస్ సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నప్పటికీ ఆయనకు మాత్రం ఏ రకంగా సంతోషం లేదు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. ఇక తన వల్ల ఒక అభిమాని చనిపోయిందని ఆయన బాధపడుతున్న క్రమంలో ఆయన మీద కొన్ని కేసులు నమోదు చేయడమే కాకుండా అతను ఈ రోజు జైలుకు కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇక నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ ని హాజరుపరిచారు. ఇక న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. మరి ఈ రిమాండ్ తర్వాత అతను ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోబోతున్నాడు? ఈ గొడవ ఎక్కడి వరకు వెళ్లబోతుంది? ఒకవేళ ఈ కేసు విషయంలో అన్ని ఆధారాలు పకడ్బందీగా చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టయితే ఆయనకు శిక్ష పడుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న అల్లు అర్జున్ కి ఇప్పుడు అనుకోని దెబ్బ తగలడం అనేది ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కలిచివేస్తుందనే చెప్పాలి. ఇక ఇప్పటికే అల్లు అర్జున్ కోసం పలువురు సినీ రాజకీయ సెలబ్రిటీలు స్పందిస్తున్న సమయాన ఆయన భార్య అయిన స్నేహలత రెడ్డి ఇప్పటికే వైసీపీ పార్టీ అధినేత అయిన జగనన్నతో ఫోన్లో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ అరెస్ట్ పట్ల ఆమె తీవ్రమైన బాధను వ్యక్తం చేస్తున్నారు. అయితే జగనన్న మాత్రం స్నేహలతను ఓదారుస్తూ అతనికి ఏమీ అవ్వదని ధైర్యం చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే తన తరపు న్యాయవాదుల్ని అయిన నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డిని అల్లు అర్జున్ తరపున న్యాయవాదులుగా నియమించి ఎలాగైనా సరే అల్లు అర్జున్ కి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు అనే విధంగా కేసును ప్రూవ్ చేయమని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక అందుకే వాళ్ళు అల్లు అర్జున్ తరపున న్యాయవాదులుగా ఉండటమే కాకుండా కోర్టులో చాలా స్ట్రాంగ్ గా వాదించారు. ఇక అల్లు అర్జున్ భార్య అయిన స్నేహలత రెడ్డి జగనన్నతో మాట్లాడడం అనేది చాలా వరకు కలిసి వచ్చిందని అనుకున్నట్టుగా తెలుస్తోంది. మరేదేమైనా కూడా వైసీపీ పార్టీ నాయకులు ప్రస్తుతం అల్లు అర్జున్ కి టచ్ లో ఉంటున్నట్టుగా తెలుస్తోంది.